శ్రీ గురుభ్యో నమః. రేపటి పంచాంగం మరియు ద్వాదశి రాశుల వారి రాశి ఫలితాలు తెలుసుకుందాం. నవంబర్ 14, 2025 సంవత్సరం దృగ్గణిత పంచాంగం. స్వస్తి శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం. శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం. తిథి దశమి. రాత్రి 12:49 వరకు ఉపరి ఏకాదశి. వారం శుక్రవారం. నక్షత్రం పొబ్బ. రాత్రి 9:20 వరకు ఉపరి ఉత్తర ఫల్గుని. యోగం ఇంద్ర. ఉదయం 6:28 వరకు ఉపరి వైద్రుతి. కరణం వనజి. మధ్యాహ్నం 12:07 వరకు భద్ర. రాత్రి 12:49 వరకు ఉపరి భవ. సాధారణ శుభ సమయాలు ఉదయం 6:30 నుండి 8 గంటల వరకు మరియు సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:29 నుండి 4:12 వరకు. అభిజిత్ కాలం పగలు 11:29 నుండి 12:15 వరకు. వర్జ్యం ఈరోజు లేదు. దుర్ముహూర్తం ఉదయం 8:27 నుండి 9:13 వరకు. మధ్యాహ్నం 12:15 నుండి 1 గంట వరకు. రాహుకాలం ఉదయం 10:20 నుండి 10:26 నుండి 11:52 వరకు. గుళిక కాలం ఉదయం 7:36 నుండి 9:01 వరకు. యమగండం మధ్యాహ్నం 2:42 నుండి 4:08 వరకు. ప్రయాణశూల పడమర దిక్కుకు పనికిరాదు. వైదిక విషయాలు ప్రాతకాలం ఉదయం 6:11 నుండి 8:27 వరకు. సంగమ కాలం 8:27 నుండి 10:44 వరకు. మధ్యాహ్న కాలం 10:44 నుండి 1 గంట వరకు. అపరాహ్న కాలం మధ్యాహ్నం 1 గంట నుండి 3:16 వరకు. ఆబ్దికం తిథి కార్తీక బహుళ దశమి. సాయంకాలం సాయంత్రం 3:16 నుండి 5:33 వరకు. ప్రదోష కాలం సాయంత్రం 5:33 నుండి 8:05 వరకు. రాత్రి కాలం రాత్రి 8:05 నుండి 11:27 వరకు. నిషీధి కాలం రాత్రి 11:27 నుండి 12:17 వరకు. బ్రాహ్మీ ముహూర్తం తెల్లవారుజామున 4:30 నుండి 5:21 వరకు. సూర్యోదయాస్తమాలు విజయవాడ సూర్యోదయ సమయం ఉదయం 6:11. అస్తమ సమయం సాయంత్రం 5:33. హైదరాబాద్ సూర్యోదయ సమయం ఉదయం 6:21. అస్తమ సమయం సాయంత్రం 5:40. సూర్యరాశి తుల, చంద్రరాశి సింహం మరియు కన్య. ఈరోజు జన్మదినాన్ని వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకునే ఆత్మీయులకు శుభాశిస్సులు. ఇక రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి ఉద్యోగమున అధికారులతో నూతన సమస్యలు తప్పవు. ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. రుణ సమస్యల వలన మానసిక ఒత్తిడి పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులుంటాయి. వృషభ రాశి వృత్తి వ్యాపారాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. చేపట్టిన పనులలో అవరోధాలు అధిగమించి సకాలంలో పూర్తి చేస్తారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుతాయి. సోదరుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. మిథున రాశి నూతన వ్యాపారాల ప్రారంభానికి అవరోధాలుంటాయి. కొన్ని వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ధన వ్యవహారాలు అంతగా కలిసిరావు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. ఇంటా బయట గందరగోళ పరిస్థితులుంటాయి. కర్కాటక రాశి ఇంటా బయట కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. నూతన విషయాలపై దృష్టి సారిస్తారు. విద్యార్థులు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. వ్యాపారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులు సహాయంతో పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సింహరాశి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు. చిన్ననాటి మిత్రులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారములో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని నష్టపడతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. కన్య రాశి. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. మిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నాయి. వృత్తి ఉద్యోగాలలో ఆశించిన పురోగతి లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలించి పాత రుణాలు తీరుస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలిసి వస్తాయి. తులారాశి. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమించి లాభాలు పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు విజయం సాధిస్తారు. ఉద్యోగంలో అందరితో సఖ్యతగా వ్యవహరించిన ప్రశంసలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. విద్యార్థులు నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. వృశ్చిక రాశి. వృత్తి వ్యాపారాలలో ఊహించని స్థానచలన సూచనలున్నాయి. ఇంటా బయట ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. పితృవర్గం వారితో మాట పట్టింపులుంటాయి. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయడం మంచిది కాదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. ధనస్సు రాశి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలలో అధిక శ్రమతో అల్ప ఫలితం పొందుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది కాదు. మకర రాశి. వివాదాలకు సంబంధించి కీలక సమాచారం అందుతుంది. సంతాన వివాహ విషయమై ప్రస్తావన వస్తుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగంలో మీ మాటకు విలువ మరింత పెరుగుతుంది. గృహ నిర్మాణ పనులు వేగవంతం చేస్తారు. ఇతరుల అవసరానికి సైతం ధన సహాయం చేస్తారు. కుంభరాశి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. చేపట్టిన పనులలో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొన్ని వ్యవహారాలలో సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపార ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు ఆచరణలు పెడతారు. మిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. మీనరాశి. నూతన పెట్టుబడుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. ఉద్యోగంలో చిన్నపాటి ఇబ్బందులు తప్పవు. ఆర్థిక వ్యవహారాలు మందగిస్తాయి. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత తప్పదు. సంతాన విద్యా విషయాలు కొంత నిరుత్సాహపరుస్తాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడడం మంచిది కాదు. ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. ఈ సమాచారాన్ని మనకు అందిస్తున్న వారు శ్రీ ముక్తినూతలపాటి శ్రీనివాసరావు గారు. వారికి నమస్కారాలు